బీహార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి బ్రిడ్జి కూలిపోయింది. 12 కోట్ల ఖర్చుతో బక్రా నదిపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. బక్రా నదిపై కట్టినటువంటి ఈ వంతెన అరారియా వద్ద కూలిపోయింది. అరారియా జిల్లాలోని సిక్తి కుర్సాకాంత మధ్య రాకపోకల నిమిత్తం 5 సంవత్సరాల క్రితం బక్రా నదిపై 12 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం ఈ వంతెన నిర్మించింది. త్వరలో వంతెన్ను ప్రారంభించేందుకు స్థానిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దాటికి నదీ ప్రవాహం ఉధృతంగా మారింది. నదీ ప్రవాహం దాటికి పార్థియా ఘాట్పై నిర్మించిన వంతెన 3 పిల్లర్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నిన్న ఆ 3 పిల్లర్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలడానికి నాసిరకం నిర్మాణమే కారణమని ఆరోపిస్తున్నారు. కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రకృతి విపత్తులను తట్టుకునేలా వంతెన నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బీహార్లో వంతెనలు మాత్రం అటు వర్షం కురవడమే ఆలస్యం, ఇటు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయని మండిపడుతున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ మండల్ స్పందించారు. కూలిపోయిన వంతెన్ను రూరల్ వర్కర్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తుందని, వాళ్ళు ఆ వంతెన్ను బలంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తారని ఆశించాం. కానీ కురిసిన వర్షాలకు వంతెన కొట్టుకుపోయిందంటే వంతెన నిర్మాణంలో సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అని తెలుస్తుంది అని అన్నారు. డిపార్ట్మెంట్లోని కాంట్రాక్టర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతుందని స్పందించారు. పనిలో పాల్గొన్న కాంట్రాక్టర్లపై అలానే గ్రామీణ పనుల శాఖ అధికారులపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। బీహార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి బ్రిడ్జి కూలిపోయింది. 12 కోట్ల ఖర్చుతో బక్రా నదిపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. బ్రిడ్జి కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. బక్రా నదిపై కట్టిన వంతెన అరారియా వద్ద కూలిపోయింది. అరారియా జిల్లాలోని సిక్తి కుర్సాకాంత మధ్య రాకపోకల నిమిత్తం 5 సంవత్సరాల క్రితం బక్రా నదిపై 12 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం వంతెన నిర్మించింది. త్వరలో వంతెన్ను ప్రారంభించేందుకు స్థానిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దాటికి నదీ ప్రవాహం ఉధృతంగా మారింది. నది ప్రవహిస్తున్న దాటికి పార్థియా ఘాట్పై నిర్మించిన వంతెన 3 పిల్లర్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నిన్న ఆ 3 పిల్లర్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలడానికి నాసిరకం నిర్మాణమే కారణమని ఆరోపిస్తున్నారు. కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రకృతి విపత్తులను తట్టుకునేలా వంతెన నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బీహార్లో వంతెనలు మాత్రం అటు వర్షం కురవడమే ఆలస్యం, ఇటు పేక మేడల్లా కుప్పకూలుతున్నాయని మండిపడుతున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ మండల్ స్పందించారు. కూలిపోయిన వంతెన్ను రూరల్ వర్కర్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తుందని, ఆ వంతెన్ను వాళ్ళు బలంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మిస్తారు అని ఆశించాం. కానీ కురిసిన వర్షాలకు వంతెన కొట్టుకుపోయిందంటే వంతెన నిర్మాణంలో సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తుందని అన్నారు. డిపార్ట్మెంట్లోని కాంట్రాక్టర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతుందని స్పందించారు. పనిలో పాల్గొన్న కాంట్రాక్టర్పై అలానే గ్రామీణ పనుల శాఖ అధికారులపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. देखिए यहाँ पे क्या हो गया।
बगरा नदी का पुल चला गया। देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। ओ बाबू भाई